వ్యర్థమైన భావాలను భక్తి భావాలుగా ఎవరికి వారు చెప్పుకుంటూ భజన చేసే నలుగురిని వెంటేసుకుని తిరుగుతూ అపారమైనటువంటి ఆధ్యాత్మిక సంపద కలిగిన వారుగా వాళ్ళ చేత చెప్పించుకుంటూ అర్థం లేనటువంటి భక్తి పద్ధతులను విడిచిపెట్టి అర్థవంతమైన ఆత్మశుద్ధితో కూడిన భక్తిని జరిగించటం ప్రధానం. రోజులకు ప్రాధాన్యతనివ్వటం, సమయాలకు ప్రాధాన్యతనివ్వటం, అనవసరంగా భక్తి లేని వ్యక్తులకు ప్రాధాన్యతనివ్వటం, అర్థం లేని సేవలు జరిగించే వారి చుట్టూ పడిగాపులు పడుతూ తిరగటం, ఇలాంటి వాటి వలన పెద్ద ప్రయోజనం లేదు. విశ్రాంతి రోజున కీడు చేయటం ధర్మమా, మేలు చేయటం ధర్మమా? ప్రాణాన్ని రక్షించటం ధర్మమా, ప్రాణాన్ని తీయటం ధర్మమా? మీరు చెప్పండి. ధర్మశాస్త్రంలో పండితులు కదా అని అడిగాడు ప్రభు. వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. అత్యవసరమైన సందర్భములో ఏ రోజనేది ప్రాముఖ్యం కాదు, అది మేలు చేసే పని అయినప్పుడు దానిని నిస్సందేహంగా జరిగించవచ్చు.